పోలవరాన్ని ఏం చేసాడో మీరు చూశారు. ఎప్పుడో పూర్తి అయిపోయి ఉండాలి. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2020కి పోలవరం ప్రాజెక్టు పూర్తయి మీ అందరికీ పునరావాసం కూడా ఇచ్చి మీరు కూడా ఇప్పటికి సెటిల్ అయ్యేవారు. ఈ రోజు అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతినే పరిస్థితి వచ్చింది. పోలవరం కూడా ఖర్చులు పెరిగిపోయినాయి. డయాఫామ్ వాల్ మీరు చూస్తే దగ్గర 400 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ కడితే అది ఈ రోజు మొత్తం మునిగిపోయి కొట్టుకొని పోయి మొత్తం పాడైపోయి ఇప్పుడు 990 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం. అదనంగా ఇంకొక డయాఫామ్ వాల్ కడుతున్నాం. కనీసం ఈ డబ్బులు అనేది ప్రభుత్వం అంటే ప్రజాధనం ఎక్కడి నుంచో రాదు. ప్రజలు పన్నులు కడతారు. ప్రభుత్వం సమర్థవంతంగా ఎక్కడికక్కడ విషయాలన్నీ పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతాం. ఏ ఒక్క పైసా మేము ఖర్చు పెట్టినా అది మీకు చెందాలి. మీ డబ్బులు ప్రజల సొత్తు, మళ్ళా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి తప్ప దుర్వినియోగం చేసే హక్కు ఎవరికీ లేదని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈ రోజు ఒక సిస్టమేటిక్ గా మీరు చూస్తే ఎప్పుడైనా పోలవరం ప్రాజెక్టు కడితే 5 సంవత్సరాలు ఆ ముఖ్యమంత్రి ఎప్పుడన్నా కనపడ్డా అంటే రాకపోతే ఏ విధంగా అవుతాయని అడుగుతున్నాను. నేనైతే 5 సంవత్సరాల్లో 33 సార్లు వచ్చా. సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను. ప్రాజెక్టు పూర్తి కావాలి. దీనివల్ల రాష్ట్రం లాభం పొందాలి. నష్టపోయిన రైతాంగానికి పునరావాసం కూడా కల్పించాలి. పేదవాళ్లకు పునరావాసం కల్పించాలనే ఉద్దేశంతోనే R&R ప్యాకేజీ గాని ఇవన్నీ ఆ రోజు తీసుకొని ముందుకు పోయాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆ రోజు మొదటి దశలో భాగంగా 49 పునరావాస కేంద్రాలు 2025కు పూర్తి అవుతాయి. ఇంకో పక్క ఆ రోజు కట్టినటువంటి ఇండ్లు కూడా మధ్యలో ఆపేస్తే దానికి కూడా రేట్లు పెరిగిపోయి అదనంగా భారం పడే పరిస్థితికి వచ్చింది. ఏదేమైనా 49 గ్రామాలున్నాయి. 17,717 PDFలున్నాయి. ఇవన్నీ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయడానికి ముందుకు పోతాం. ఇప్పుడే మిత్రులు ఒక విషయం చెప్పారు. కొంతమంది పేర్లు కూడా డిలీట్ అయినాయి. బయట పోతే అవన్నీ కూడా ఇవ్వడం లేదని చెప్పి అడ్మినిస్ట్రేషన్ కి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇస్తున్నా. జెన్యూన్ గా ఉండే ప్రతి ఒక్క పైసా కూడా మీకు పే చేస్తాం. ఎక్కడ దానికి అనుమానం అవసరం లేదు. కానీ అదే సమయంలో కొంతమంది మోసం చేసే వ్యక్తులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ప్రాజెక్టు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్ గా లేకపోతే మనం గాని ఎక్కడన్నా అన్ని బాగా జరిగి ఒక చిన్న విషయంలో ఎక్కడన్నా తప్పు జరిగినా అది టెక్నికల్ గా కావచ్చు, లేకుంటే ఏ విధంగా తప్పు జరిగినా మళ్ళా మనందరికీ చెడ్డ పేరు వస్తుంది. ప్రాజెక్టుకే ప్రమాదం వస్తుంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ప్రాజెక్టు డబ్బులు ఖర్చు పెట్టలేదు. వచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు. దానివల్ల మీరు చూస్తే ఈ రోజు పునరావాస కార్యక్రమాలన్నీ మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచాం. ఈ రోజు సిమెంట్ రేటు పెరిగింది, ఖర్చులు పెరిగాయి. ఎప్పటికప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది. మళ్లీ అదనంగా 500 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. అంటే ప్రాజెక్టు వల్ల సకాలంలో పూర్తి అయి ఉంటే మీరు కూడా జీవితాల్లో సెటిల్ అయ్యేవారు. ఈ నీళ్లుగానుంటే వ్యవసాయం బాగా జరిగేది, అదనపు ఆయకట్టు వచ్చేది, ఆదాయం పెరిగేది. ఇంకొక పక్కన హైడల్ ప్రాజెక్ట్ మీరు చూస్తే పవర్ జనరేషన్ కోసం పెట్టింది. బాగా లేట్ అయింది కాబట్టి దగ్గర 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పోయింది. ఇంకొక పక్క అదనపు భారం పడే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి చాలా సమస్యలు వచ్చాయి. ఏదేమైనా ఒకటే హామీ ఇస్తున్నా, 2027కి పునరావాసం పూర్తి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం. కానీ వీలైతే ప్రాజెక్టు నీళ్లు వదిలిపెట్టే ముందే మీ అందరికీ పునరావాసం ఇచ్చి తర్వాత ప్రాజెక్టు నీళ్లు వదిలిపెడతామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా.